ఎలా అనిపిస్తుంది? ఈరోజు ముస్లిం సోదరులతో సమావేశం అయ్యారు. ఏమనిపిస్తుంది మేడం? ఈరోజు ముస్లిం సోదరులకి ఒక ప్రత్యేక గుర్తింపు భారతదేశంలోనే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం, దాన్ని మరింత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి తాలూకా ఉద్యోగ విద్య అన్నిటి రంగాల్లో కూడా వారు ముందుకొచ్చే విధంగా ఈరోజు ఆర్థిక స్వావలంబన తీసుకురావడానికి ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి కూడా ప్రత్యేక దృష్టితో సారించి వారి చూడడం, ఈరోజు ముస్లిం సోదరులందరూ వారి కుటుంబాలతో ఖచ్చితంగా మేమంతా కూడాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం, వారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని వారి తాలూకా పూర్తి మద్దతు ఇక్కడ నార్త్లో తెలియజేశారు. మేడం, ప్రధానంగా 4% రిజర్వేషన్ బీజేపీ వస్తే తీసేస్తుందని కొంచెం రూమర్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయి మేడం దీని ద్వారా? ఖచ్చితంగా ఇది ఈరోజు ఏదైతే ఈరోజు భిన్నత్వం ఏకత్వం ఉండే మనకి అన్ని అన్ని మతాలు కులాలు మనం గౌరవించుకోవలసిన అటువంటి సాంప్రదాయాన్ని కాకుండా కేవలం ఒకదాన్నే వీరు ముడిపెట్టి ఏదైతే ముస్లిం రిజర్వేషన్ని కూడా తీసివేసి వారిని ఈవేళ ఇబ్బంది పెట్టారనే పరిస్థితిలోని ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం చూస్తుందో దానికి సరైన మూల్యం చెల్లించుకుంటారు రేపు ఎన్నికల రిజల్ట్ అంతా తెలియజేస్తున్నాను. మేడం, ప్రధానంగా 2014 తీసుకోండి, 19 తీసుకోండి, మైనారిటీస్ క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 24లో ఎలా ఉండబోతుంది మేడం వాళ్ళ మద్దతు? 100% ఇప్పుడు గతం కంటే ఎక్కువ వారితో పాటు వారి ఫ్రెండ్స్కి వారి సర్కిల్కి కూడా చెప్పి ఖచ్చితంగా ఈరోజు 100% ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేస్తారు. అఖండ మెజారిటీ కూడా వారు తీసుకొస్తారు. మేడం, ప్రధానంగా మీరు డే 1 వైజాగ్లో చూసిన దానికి ఈ రోజు ఇన్ని రోజుల ప్రచారం తర్వాత ఏమనిపిస్తుంది మేడం? మీ గెలుపు మీద ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? పూర్తి స్థాయిలో ఈరోజు విశ్వాసం ఉంది. ప్రజలు ఈరోజు ప్రజలతో మమేకమైన ప్రతి ఒక్కరితోని కూడా ఈరోజు వారు కావాలని కోరుకుంటున్నారు. అందులో ఈరోజు పరిపాలన రాజధానిగా ఏదైతే విశాఖ అభివృద్ధి ఏది ఉందో దాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రధాన అంశంగా మేనిఫెస్టోలో కూడా ఇవ్వటం, ఈ ప్రాంత వాసులందరికీ కూడాను విశాఖపట్నం విపణి వీధిలోకి ఈరోజు ఏ విధంగా విశ్వనగరంగా కావాలన్న ఆలోచన, పిల్లల భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు తీసుకురావాలని ఆలోచనకు అందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ముస్లిమ్స్లో మీరు ఎలాంటి చేయబోతున్నారు? మీరు రేపు ఎంపీ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? గతంలోనే నేను పవిత్రమైన జంజం జలాల గురించి అని వాటిని అనుమతించాలని అన్ని ఫ్లైట్స్లోనని మాట్లాడి దాన్ని తీసుకురావడం జరిగింది. సచ్చారి కమిషన్లోనే అనేకమైన రిజల్యూషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈరోజు అయితే పూర్తి స్థాయిలో ముస్లిం సోదరులకి వారికి సంబంధించిన అన్ని కుటుంబాలు కూడా మేలు జరుగుతుంది. సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేక మార్పులు జరుగుతాయి. అటువంటి దానికి నేను ఎప్పుడు కూడా వారితో పాటు నడుస్తాను.